ఈ నెల 13న నరసరావుపేటలో మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 13న నరసరావుపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను అర్హులైన యువతను సద్వినియోగం చేసుకోవాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు పిలుపునిచ్చారు. గురువారం నరసరావుపేట గుంటూరు రోడ్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆటానమస్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ఈ నెల 13న నిర్వహించిన మెగా జాబ్ మేళా బ్రోచర్ను ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను అనుసంధానం చేసి ఇటువంటి ఉద్యోగ మేళాలు నిర్వహించడం ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులు ఈ అరుదైన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. జాబ్ మేళా రోజున తాను స్వయంగా హాజరై అభ్యర్థులను ప్రోత్సహిస్తానని తెలిపారు. వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 13న ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విప్రో, ఫ్లిప్కార్ట్, ఫాక్స్కాన్, కియా, యాక్సిస్ బ్యాంక్, టాటా ఎలక్ట్రానిక్స్, హెటిరో, బంధన్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్ సహా 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 1000కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీ విద్యార్హత కలిగి 2015 నుంచి 2026 మధ్య ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. ఎంపికైన వారికి కంపెనీల ప్రతినిధులు అక్కడికక్కడే స్పాట్ ఆఫర్ లెటర్లు అందజేయనున్నారని తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, రెజ్యూమ్, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి డిగ్రీ కళాశాల డైరెక్టర్ రాయల్ శ్రీనివాసరావు, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ చైర్మన్ గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు మరి వాగ్దేవి కాలేజ్ చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా మెగా జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయడానికి సిద్ధంగా ముందుకు రావడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళా జూలై 13వ తేదీ ఉదయం 10కి మరి ఈ కార్యక్రమాన్ని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ప్రారంభిస్తారు. మరి దాదాపు ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఇంటర్వ్యూకి వస్తారు. 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు, ఇంటర్మీడియట్, ఐఐటి, ఐటీఐ ఎవరైనా కానీ దీంట్లో హాజరయ్యి ఇంటర్వ్యూకి జాబులు సంపాదించుకోవచ్చు. నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు ఎంతో కొంతమంది కన్నా విద్యార్థులకి, అన్ఎంప్లాయిడ్ పిల్లలకి మనం ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచనతో మరి వాగ్దేవి కార్యవర్గ సభ్యులందరూ కూడా దీన్ని ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ మెగా జాబ్ మేళా బాగా సక్సెస్ అవ్వాలి. తప్పనిసరిగా మేము కూడా అక్కడే హాజరయ్యి పిల్లలందరూ కూడా సరైన జాబ్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి వాగ్దేవి డిగ్రీ కాలేజీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చైర్మన్ రాయల్ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైనా కానీ మరి జాబ్ మేళాకి అటెండ్ అవ్వచ్చు. తప్పనిసరిగా ఆ రోజు మధ్యాహ్నం భోజన సదుపాయాలు, వాటర్ సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేస్తాము. అన్ని విధాల సదుపాయాలు చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 10వ క్లాస్ నుంచి పీజీ దాకా మరి పిల్లలందరూ కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి మీడియా ముఖ్య తెలియజేస్తున్నాము. మరి ఆ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ని కూడా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ జాబ్ మేళా ఏదో విధంగా మన చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉపయోగపడాలనే ఆలోచనతో మరి వాగ్దేవి డిగ్రీ కాలేజీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఆటోనమస్ కాలేజీ కాబట్టి తప్పనిసరిగా మరి పిల్లలందరికీ కూడా అందుబాటులో ఉండడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా జాబ్ మేళాని సక్సెస్ చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాం.